తలలు వంచండి. మనం ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, దయగల మహారాజా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త తండ్రి, ఉదయకాల సమయం అంతా ఎంతగానో మీ దయారేఖల చాటును భద్రపరిచి తండ్రి, ఇదిగో నాయన తండ్రి, ఈ రాత్రికాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని, అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. పరమ తండ్రి, నా దీపం వెలిగించి వాడవై ఉన్నటువంటి మా తండ్రి, మీకే మహిమ. శ్రేయస్కరమైన ఆశీర్వాదమును ఇచ్చివాడమైనటువంటి మా ప్రభా, మీకే ఘనత. దీర్ఘాయువును దయచేవాడమైనటువంటి మా దేవ, మీకే స్థుతి. కాలగతులను నీ వశంలో ఉంచుకున్నటువంటి మా ప్రభా, మీకే మహిమ. విరిగిన హృదయం గలవారికి ఆసనడువైనటువంటి మా ప్రభా, మీకే ఘనత. మా భవిష్యత్తును దీవించేవాడమైనటువంటి మా తండ్రి, మీకే స్థుతి. నీతిమంతుల హృదయవాంఛను తీర్చివాడమైనటువంటి మా దేవ, మీకే ఘనత. అక్షయుడును, అదృశ్యుడును, అద్వితీయుడు అయినటువంటి మా దేవ, మీకే స్తోత్రం. ప్రభైన యేసుక్రీస్తు, మీకే మహిమ. ఆకాశమందలి దేవుడు అయినటువంటి యెహోవా, మీకే స్తుతి. పరిశుద్ధమైనటువంటి మా దేవ, మీకే స్తోత్రం. నమ్మదగినటువంటి మా దేవ, మీకే ఘనత. వాగ్దానములు చేసినటువంటి మా దేవ, మీకే స్తుతి. నీ నిబంధన చేసినటువంటి మా దేవ, మీకే స్తోత్రం. విజ్ఞాపన చేయి ఆత్మదేవ, మీకే స్తోత్రం. ఆయన మన యందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడినంతగా అపేక్షించిన అనే లేఖనం నెరవేరినందుకు మీకే ఘనత. ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో మా పక్షమును విజ్ఞాపన చేయుచున్న ఆత్మదేవ, మీకే మహిమ, మీకే ఘనత. మా బలహీనతలు చూచి సహాయము చేయుచున్న ఆత్మదేవ, మీకే స్తోత్రం. నాయన జలముల మీద అల్లాడుచుండు ఆత్మదేవ, మీకే స్తోత్రం. ఆలోచనకు ఆధారముగా ఆత్మదేవ, మీకే మహిమ. ప్రవచన ఆత్మదేవ, మీకే స్తోత్రం. స్థిరమైన మనసును నూతనముగా పుట్టించే ఆత్మదేవ, మీకే మహిమ. తీర్పు తీర్చే ఆత్మదేవ, మీకే స్తుతి. దహించే ఆత్మదేవ, మీకే స్తోత్రం. యెహోవా పుట్టించు గాలికి కొట్టుకొని పోవు ప్రవాహ జలముల వలె ఆయన వచ్చిన, మీకే మహిమ. ఆల్ఫయు ఒమేగను నేనే అని సెలవిచ్చినటువంటి మా ప్రభా, మీకే స్తుతి. ఆదియు అంతమునై ఉన్నానని సెలవిచ్చినటువంటి మా దేవా, నీకే స్తోత్రం. నీ ఆలోచన చొప్పున మమ్మల్ని నడిపిస్తున్న మా తండ్రి, నీకే స్తోత్రం. గొప్ప దేవా, నీకే స్తోత్రం. నాయన ఇదిగో తండ్రి, నాయన మా అపరాధముల చేతను, మా పాపముల చేతను తండ్రి, మేము పరిశుద్ధతను కోల్పోయి నాయన భూలోకం మందు నాయన మేము సచ్చిన వారమై పడి ఉండగా తండ్రి, మీ ప్రియ కుమారుడు భూమి మీద పంపించి తండ్రి, నాయన మా కొరకు తండ్రి, నాయన మేము అనిపించవలసిన శిక్షణ ఆయన మీద వేసి అంధకార సంబంధమైన అధికారం నుంచి విడుదల చేసి తండ్రి, మీతో పాటు నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. పరమ తండ్రి, నాయన ఇదిగో తండ్రి, మా తల్లి గర్భాన్న పడినది మొదలుకొని నాయన ఇప్పటి వరకు మాట వలన, నాలుగు వలన, క్రియల వలన, చేతుల వలన, ఆలోచనల వల్ల అనేక విషయాల్లో పాపం చేస్తున్నామయ్యా. అయ్యా తండ్రి, ఇదిగో నన్ను ఇర్మియా గ్రంథం 31:34 మీరు సెలవిచ్చిన రీతిగా నేను వారి దోషములను క్షమించి వారి పాపములకు నీ ఎన్నడను జ్ఞాపకం చేసుకునని ప్రభు సెలవిచ్చున్నాడని నాయన ఎబ్రి 10:12 కూడా మీరు సెలవిచ్చున్నారయ్యా. అయ్యా తండ్రి, మా పాపములన్నీ మన్నించమని ఇదిగో తండ్రి, మా పాపములు హిమము కంటే తెల్లగా ఉండినట్లు కడిగి పవిత్రపరచమని వేడుకుంటున్నావయ్యా. అయ్యా, నీవు క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవయ్యా. అయ్యా ఇగో తండ్రి, మా పాపలన్నీ మన్నించమని వేడుకుంటున్నావయ్యా. అయ్యా గొప్ప దేవా, నీకే స్తోత్రం. ప్రభా నీవు దయాళుడు, క్షమించడమైన సిద్ధమైన మనసు గలవాడు నాయన. నీకు మొర్రపెట్టి వారందరూ ఎట్లా కృపాక్షేమ గల దేవుడవు తండ్రి. నాయన మా బుద్ధిహీనత అంతా మీకు తెలిసే ఉన్నది నాయన. మా అపరాధములు నీకు మరుగైనవు కావు తండ్రి. నాయన ఇదే అనుకూల సమయమని తండ్రి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా ఇగో తండ్రి, నా దేవా, నీ కృపా బాహల్యమును బట్టి మా ప్రార్థన ఆలకించి తండ్రి, మాకు సమాధానము దయచేయమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా మా పాపములు మన్నించమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా గొప్ప దేవా, ఇదిగో తండ్రి, మేము భూమి మీద వేటిని బంధించిన పరలోకమంతా కూడా బంధించబడినని లేఖనంలో సెలవిస్తున్నావు కదా. అయ్యా తండ్రి, మేము భూలోకమందు ఏది విప్పబడినది పరలోకమందు విప్పబడినని సెలవిస్తున్నావు కదా. ఇదిగో నాయన పాపపులో పడిపోతున్న బిడ్డలందరినీ కూడా తండ్రి, సాతాను బంధించిన కట్టలన్నీ కూడా తండ్రి, మేము నాయన ఇప్పుడే నజరేయుడైన యేసు నామంలో నాయన విప్పుచున్నామయ్యా. ఇదిగో తండ్రి, మేము భూలోకమందు విప్పినవి తండ్రి, అవి పరలోకమందు విప్పబడినని సెలవిస్తున్నావు కదా. అయ్యా తండ్రి, ఈ ప్రార్థన వినిచుండగా తండ్రి, బిడ్డలలో మారు మనసును దయచేయండి అయ్యా. మారు మనసు లేని బిడ్డలకు మారు మనసును దయచేయండి అయ్యా. రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయండి అయ్యా. అయ్యా మీ కృపా కాపుదల దయచేయండి అయ్యా. అయ్యా శాంతిని, సమాధానము కుటుంబాలలో దయచేయండి అయ్యా. అయ్యా మీ రెక్కల చాటును భద్రపరచండి అయ్యా. అయ్యా పరలోకపు కణానికి మమ్మల్ని నడిపించండి అయ్యా. అయ్యా అలనాడు ఎర్ర సముద్రం వద్ద కానీ తండ్రి, నాయన వారు నీళ్లు లేకలే కానీ తండ్రి, నాయన వారు మొర్ర పెట్టుచుండగా తండ్రి,
పరలోకపు మన్నాను నీవు కురిపించిన దేవుడవు నాయన. ఎన్నో మహా అద్భుత కార్యాలతో అలనాడు ఇజ్రాయెల్ నడిపించిన దేవుడవు నాయన. వాళ్ళైతే పాలు తేనెలు ప్రవహించే దేశానికి కానీ మేమైతే కనాను దేశానికి నడుపుచుండగా తండ్రి నాయన ఎన్నో అడ్డంకులు, ఎన్నో ఆటంకాలు నాయన. ఇగో ఎరుకో లాంటి ఎలాంటి గోడలు మమ్మల్ని నాయన ఇగో సాతానుడు మా ఎదుట నాయన మీ దగ్గరికి రానివ్వకుండా కట్టిన తండ్రి వాటిని కూల్చివేయమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా నీవే సమర్థుడు నాయన, మేము బలహీనులమయ్యా. అయ్యా మాకు నాయన మాకు ఏది సాధ్యము కాదయ్యా తండ్రి, మీకు సమస్తము సాధ్యమయ్యా. అయ్యా 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 ఇగో తండ్రి సార్వత్రిక సంఘంగా ప్రపంచంలో బిడ్డలం అందరము తండ్రి మీ చేతులకి ఎత్తి పెట్టుకుంటున్నామయ్యా. అయ్యా మీ కృప కొరకే మేము ఎదురు చూస్తున్నామయ్యా. అయ్యా కొండల తట్టు నుంచి నాకు సహాయం వచ్చున్నదని మోసే ఏ విధముగా ఎదురు చూశాడో అట్టి రీతిగా తండ్రి మీ వైపే మా కన్నులు ఎత్తుచున్నామయ్యా. నాయన మీ నుండే సహాయం వస్తుందని ఎదురు చూస్తున్నామయ్యా. అయ్యా కృప కాపుదల దాయిచ్చండి అయ్యా, బిడ్డలకు విడుదల దాయిచ్చండి అయ్యా. అయ్యా సాతాను బంధించిన బిడ్డలందరినీ విడిపించమని అడుగుచున్నామయ్యా. అయ్యా మీ కృప కాపుదల దాయిచ్చండి అయ్యా. నాయన ఇగో తండ్రి విశ్వాసంలో తండ్రి విశ్వాసాన్ని అభివృద్ధిపరచండి అయ్యా. అయ్యా కేవలం ఈ జీవిత కాలం మట్టుకి మేము క్రీస్తునందు విశ్వాసం ఉంచక అబ్రహాం ఏ విధముగా అయితే తండ్రి పరలోకపు పట్టణం పైన విశ్వాసము కలిగి ఉంచాడో అట్టి రీతిగా తండ్రి అబ్రహాము పిల్లల వలె మేము నాయన యేసుక్రీస్తు వారి పోలుకు చొప్పున మేము నాయన నూతన స్వభావాన్ని ధరించుకోవడానికి మీ ఆత్మశక్తిని నాయన ఆత్మ జ్ఞానాన్ని, బుద్ధిని, వివేకాన్ని సంఘములున్న ప్రతి బిడ్డకి దయచేయండి అయినా. కుటుంబాలలో అందరూ కుటుంబ ప్రార్థనలు చేయడానికి సహాయం దయచేయండి అయినా. శాంతిని, సమాధానాన్ని తండ్రి మా కుటుంబాలలో దయచేయండి అయినా. సంఘాలలో తండ్రి శాంతిని, సమాధానాన్ని, ఐక్యత దయచేయమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా మీ సన్నిధిలోనైనా కృప చూపించమని వేడుకుంటున్నామయ్యా. ఇకనైనా జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను ఎరున్నట్లు తండ్రి మాకు తండ్రి తగిన శక్తి గల వారు కావాలనని తండ్రి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నామయ్యా. అయా మీ సన్నిధి తోడించమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా తండ్రి ఇంకనైనా శరీర కార్యాలలో తండ్రి జారత్వమే కానీ, అపవిత్రత కానీ, కామత్వమే కానీ, విగ్రహారాధనే కానీ తండ్రి వ్యభిచారమే కానీ తండ్రి వేటిలలో తండ్రి మేము పోకూడనట్లు విమతలు కానీ, ఆశయ కానీ, మత్త ఇక తండ్రి ఇకనైనా అయితే మత్తతలే కానీ అల్లరితో కూడిన ఆటపాటలో మేము ఏ విధంలో పాలు పొందకుండా తండ్రి నాయన తండ్రి మీ సన్నిధిలో తండ్రి నాయన మిమ్మల్ని స్తుతించుటకు మిమ్మల్ని ఘనపరచుటకు తండ్రి మేము ఆత్మఫలాలు, ప్రేమ, సంతోషము, సమాధానం, దయాలత్వము, దీర్ఘశాంతము తండ్రి మేము కలిగి ఉండే పిల్లలుగా తండ్రి మమ్మల్ని అందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోమని అడుగుతున్నామయ్యా. అయ్యా అయ్యా తండ్రి ఇకనైనా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయబడి ఎవడో వారు రక్షింపబడనని మీరు రోమీల పత్రిక 10:13 సెలవిచ్చి ఉన్నారు కదా. అట్టి 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 నాయన నిరీక్షణ గలవారమై తండ్రి కొనైనా సంతోషించుచు తండ్రి శ్రమలు యందు ఓర్పు గలవారమై ఉండునట్లు తండ్రి మా అందరి కొరకు తండ్రి నాయన ఇక నేను మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా పట్టుదల కలిగి ప్రార్థన చేస్తున్నామయ్యా. అయ్యా నాయన మాలో ఏ కొదవున్నా తీసివేయండి అయ్యా. అయ్యా మాలో చేరుదైన వేరేదైనా ములిచుంటే పెరిగివేయండి అయ్యా. అయ్యా సార్వత్రిక సంఘంలో అందరికీ నాయన ప్రేమ నాయన వృద్ధి పొందినట్లు సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. మేమందరము ప్రేమ కలిగి ఐక్యత గలవారు ఉన్నట్లు సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. దేశం యొక్క శాంతి కొరకు, సమాధానం కొరకు, రక్షణ కొరకు నాయన మా దేశం యొక్క తండ్రి మా రాష్ట్రాలలో కానీ, మా ప్రాంతాలలో కానీ తండ్రి, మా తెలుగు రాష్ట్రాలలో కానీ నాయన ఇక తండ్రి మా ప్రాంతాలలో ఉన్న ప్రతి బిడ్డని నాయన మా ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి అధికారులను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయినా దేశాన్ని ఏలుచున్నటువంటి అధికారులను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా మా రాష్ట్రాలను ఏలుచున్నటువంటి అధికారులను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. పోలీస్, ఆర్మీ, నేవీ శాఖల్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డల్ని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా తండ్రి అనేకుల కొరకు తండ్రి, శత్రువుల కొరకు తండ్రి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామయ్యా. బిడ్డలు ఎరుగు చేసిన పాపంలో మా మీద తిరుగుబడి, మీ మీద తిరుగుబడి చేసిన బిడ్డలను మండించమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా అయ్యా తండ్రి నాయన మా అడుగులు నాయన అటు ఇటు తొట్టెళ్ళకుంటున్నట్లు నాయన మీ సన్నిధి తోడించమని తండ్రి నీవే మా కాపరమే నడిపించమని, పరలోక కణానికి నడిపించమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా అయ్యా అయ్యో తండ్రి రక్షణ లేనటువంటి బిడ్డల కొరకు మరొక మారు మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. రక్షణ దయచేయండి నాయన. ఇక నాయన బాప్తీసం కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలకి నాయన మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని బాప్తీసం దయచేయమని వేడుకుంటున్నాను నాయన. ఇకనైనా విశ్వాసం కొరకు తండ్రి, ఇకనైనా విశ్వాసంలో తండ్రి మమ్మల్ని అభివృద్ధి పరచమని అడుగుతున్నాం తండ్రి. నాయన ఆవగించేంత విశ్వాసం ఉంటే తండ్రి నాయన ఇదిగో నాయన కొండ పెకలింపబడినని మీరు లేఖనంలో సెలవిస్తున్నారు కదా తండ్రి. ఇకనైనా అట్టి విశ్వాసము గలవారమై తండ్రి మీ సన్నిధిలో తండ్రి మేము నాయన మోకరిల్లి ప్రార్థన చేయడానికి కావలసినటువంటి ప్రార్థన శక్తిని, ప్రార్థన జ్ఞానమును, ప్రార్థన బుద్ధిని దాయిచ్చండి నాయన. నిజమే తండ్రి ఇదిగోనైనా తండ్రి నాయన ఇదిగోనైనా హెబ్రీ పత్రికలో తండ్రి విశ్వాసమును బట్టి హనోకు మరణము
చూడకున్నట్లు కొనుపోబడినని సెలవిచ్చున్నారు తండ్రి. ఇటువంటి వారి యందు నేను నాయన ఇటువంటి నేను ఏ విధముగా అయితే హనోకు మీతో పాటు నడిచాడో అట్టి రీతిగా సంఘంలోని మీ బిడ్డలమైన మేమందరము కూడా తండ్రి మీతో పాటు నడవటానికి కావలసిన కృప సహాయం దయచేయండి నాయన. నాయన తండ్రి నాయన మీ చిత్తానుసారంగా నడిచినట్లు తండ్రి మాకందరికీ మీ కృపా కాపుదల తండ్రి మీ సన్నిధి తోడించి మమ్మల్ని నడిపించమని వేడుకుంటూ తండ్రి ఇదిగోనైనా నాయన ఈ రాత్రికాల సమయంలో ఏ బిడ్డలు ఏ సమస్యల కొద్దీ ఏ బాధల కొద్దీ నాయన నాయన అప్పుల బాధల్లో ఉన్నటువంటి బిడ్డలనే కానీ నాయన అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి బిడ్డలనే కానీ తండ్రి నాయన గర్భిణీ స్త్రీలనే కానీ వృద్ధులనే కానీ అన్ని ఏ సమస్యలు ఏ బిడ్డలు తండ్రి మీ వైపు నాయన చేతులెత్తి తండ్రి మీ వైపే నాయన నా కన్నులు ఎత్తి నాయన సహాయం కొరకు ఎదురు చూసుకుంటా బిడ్డలందరికీ కూడా తండ్రి మీ సన్నిధి మీ కృపా కాపుదల దయచేసి వారి సమస్యలన్నింటినీ విడిపించమని తండ్రి ఇదిగో తండ్రి ప్రతి కుటుంబానికి శాంతిని సమాధానం రక్షణ దయచేయమని వేడుకుంటున్నాను ఆయన. మరి ముఖ్యంగా తండ్రి ప్రార్థనతో ఏకీభిస్తున్నటువంటి ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నానైనా తండ్రి. ఈ సమస్త ప్రార్థననైనా మీ ప్రియ కుమారుడు మా ప్రభువు లోకరక్షకుడు జగత్రక్షకుడు అన్ని నామాల కంటే పైనామైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి తండ్రి ఇదిగో నేను నమ్ముట నీ వల్ల అయితే నమ్మవానికి సమస్తము సాధ్యమని సెలవిచ్చిన అధికార గల నామాన్ని బట్టి మనుషులు నమ్ముకుంటే రాజులు నమ్ముకుంటు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలుని మీ తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నానైనా. ఇదిగో తండ్రి ఇగనైనా ఈ ప్రార్థనతో ఏకీవిస్తున్న ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని మీ దయారకల చాటును భద్రపరచమని వారి ప్రతి అవసరతలు క్రీస్తు సైసనందం తీర్చమని వేడుకుంటూ ఈ సమస్త ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా ప్రభు లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి ప్రార్థన సమర్పించి నైనా పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని సెలవిచ్చిన కదా తండ్రి. నాయన మీ లేఖనాలను బట్టి నాయన మమ్మల్ని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని తండ్రి మీతో పాటు నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం.